అందరికి ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మరి శ్రీరామనవమి అంటే ఖచ్చితంగా వడపప్పు పానకం ఉండాల్సిందే కదా. మరి ఆల్రెడీ నేనైతే పెసరపప్పు నానబెట్టేసా వడపప్పు కోసం. ఇప్పుడు పానకానికి మరి బెల్లం, తర్వాత ఇలాచి, తర్వాత మిరియాలు, ఒక 2-3 తులసాకులు కూడా తీసుకున్నా. సో ఇవాళ అద్భుతమైన పానకాన్ని అలాగే వడపప్పును తయారు చేసుకుందాం నవమి సందర్భంగా. ఆల్రెడీ పక్కింట్లో కూడా విజిల్ సౌండ్స్, తర్వాత మిక్సీ సౌండ్లు కూడా వస్తున్నాయి. మంచి స్మెల్ కూడా వస్తుంది. ఏదో స్పెషల్ చేస్తున్నట్టున్నారు. ఇస్తారులే అంటే మనం ఇస్తే వాళ్ళు కూడా ఇస్తారు. ఓకే, సో పానకం రెడీ చేద్దాం. ఓకే, బేసిక్గా మనకి టైం పడుతుంది కాబట్టి మనం పానకం చేయాలంటే బెల్లం కరగాలి. సో అది కట్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. చాలామంది కూడా దంచుకుంటారు, బట్ నేనేంటంటే త్వరగా కరిగిపోవాలి కాబట్టి సో కట్ చేస్తా. అండ్ కొంతమంది కట్ చేస్తారు, కొంతమంది తురుముతారు. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మేబీ. సో కళ్యాణ మహోత్సవాలు చాలా చోట్ల జరుగుతున్నాయి. మన శ్రీరాముడివి, మన సీతమ్మ వారి, శ్రీరాముడి సీతారాముల కళ్యాణ మహోత్సవం జరుగుతుందన్నమాట. సో చాలా బాగుంటుంది అప్ప. అంటే ఇప్పుడు ఆఫీసులని అదని ఇదని వెళ్ళట్లేదు, కానీ చిన్నప్పుడు మాత్రం అసలుకి నెక్స్ట్ లెవెల్లో ఉండేది. చాలా బాగుండేది. మరి ఇవాళ మీ స్పెషల్ ఏంటి? శ్రీరామనవమి సందర్భంగా ఏం చేశారు? నేనైతే ఇవాళ మార్నింగ్ మా అమ్మ 6 o'clock లేపింది. ఆవిడ పూజ చేశారనమాట. ఆవిడ ఏమన్నారంటే, నేను పూజ చేస్తా, వంట బాధ్యత నీదే అంటే. సో ఓకే అన్నాను. అండ్ లేచా 6 o'clockకి ఫ్రెష్ అయిపోయి పూజ చేసేసాం. ఫ్రెష్ అయిపోయిన తర్వాత నేను పప్పుచారు, అరటికాయ ఫ్రై, అలాగే పులిహోర, రైస్ చేశారు. దాని తర్వాత ఇప్పుడు వడపప్పు పానకం మేకింగ్ అన్నమాట. సరిపోతుంది. నేను, మా అమ్మ, మా తమ్ముడే కాబట్టి, అండ్ మా నాన్నగారు వేరే దగ్గర కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉంటారు కాబట్టి వేరే దగ్గర ఉన్నారనమాట. అండ్ మా ముగ్గురికి కాబట్టి సరిపోతుంది. అండ్ కొంచెం పక్క వాళ్ళకి కూడా ఇస్తాం, పక్కింటి వాళ్ళకి. ఓకే, పానకం చేయడానికి ఒక గిన్నె తీసుకున్నాం. కట్ చేసిన బెల్లం ఇందులో వేసేసుకున్నాం. నిజంగా చిన్నప్పుడు అసలు ఈ వడపప్పు పానకం కోసం క్యూలో నుంచి ఎక్కడ పోస్తున్నా సరే ఎంతైనా సరే తాగేవాళ్ళం అనమాట. అండ్ దాని తర్వాత ఇంటికి కూడా తెచ్చుకునే వాళ్ళం, అన్నదానం చేసి. అసలు ఆ వైబే భలే ఉంటుంది కదా. ఓకే, సో కొంచెం వాటర్, అంటే కొంచెం ఇది టైం పడుతుంది కదా కరగడానికి. అన్నీ చాలా చాలా చిన్నగా తురిమే. అయితే ఆల్రెడీ ఇంట్లో పూజ అయిపోయింది. సో ఇది చేసిన వెంటనే ఫస్ట్ దేవుడికి పెట్టాలి. మోస్ట్లీ త్వరగానే కరిగిపోతుంది. కొంచెం ఆఫీస్కి కూడా తీసుకెళ్ళాలనుకుంటున్నాను నేను. పాప మా చాలామంది హాస్టల్లో ఉండే కొలీగ్స్ ఉన్నారు అనమాట, మా ఫ్రెండ్స్. వాళ్ళు ఆల్రెడీ అన్నారు నిన్న మనం ఆఫీస్లో వడపప్పు పానకం చేసుకుందాం అనేసి. బట్ అన్ఫార్చునేట్లీ అది కుదరలేదు. సో కొంచెం వాళ్ళ కోసం కూడా తీసుకెళ్ళాలి. అండ్ బేసిక్ ఈ మధ్యకాలంలో అబ్బాయిలు ఎక్కువ బాగా కుక్ చేస్తున్నాం. బిర్యానీ అయితే దంచేసా, సో యాడ్ చేద్దాం. కొంచెం ఘాటుగా ఉంటే బాగుంటుంది కాబట్టి, సో నా టేస్ట్కి తగ్గట్టు నేను కొంచెం ఘాటుగా యాడ్ చేసుకుంటాను. సో పానకం ఆల్మోస్ట్ రెడీ. చెత్త వేయడానికి కిందికి వెళ్తా. సో 2-3 తులసాకులు కూడా వేస్తున్నా. ఇప్పుడంటే ఈ ఆఫీసులు, పండుగ వచ్చినా సరే, పబ్ వచ్చినా సరే డెఫినెట్లీ ఆఫీస్కి వెళ్ళాలి కదా. చిన్నప్పుడు మాత్రం స్కూల్ డేస్లో ఎంచక్క స్కూల్కి హాలిడే ఉండేది కాబట్టి
సో బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. బట్ వన్స్ కొంచెం రెస్పాన్సిబిలిటీస్ జాబ్ తర్వాత ఆటోమేటిక్గా ఎక్కువ వేరే వాటి మీద ఫోకస్ చేయలేము. అండ్ ఇట్స్ టైమ్ టు వడపప్పు. నాకు వడపప్పు కంటే పానకం అంటే చాలా ఇష్టం అబ్బా. ఐ డోంట్ నో ది హిస్టరీ ఆఫ్ వడపప్పు పానకం. మరి మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. అసలు వడపప్పు పానకం ఎందుకు చేసుకుంటాం మనం, ఎస్పెషల్లీ నవమికి, శ్రీరామనవమికి ఎందుకు చేసుకుంటాం? బెల్లం మనం అంటే పానకంలో ఆల్రెడీ మనం పానకం చేసేసాం, బెల్లం కరుగుతూ ఉంది. అండ్ ఆపరేషన్ పొద్దున్న నుంచి ఏం తినలేదు. ఇది పొద్దునే కదా. మంచి ఎనర్జీ కదా బనానా. నాకు ఫ్రూట్స్లో నా ఫేవరెట్ ఫ్రూట్ బనానా. ఈజీగా హాఫ్ డజన్ చెప్తా. హెల్త్ సో మజిల్ ఫార్మింగ్కి సో బాగా యూజ్ అవుతుంది కాబట్టి సో జస్ట్ లవ్ టు ఈట్ బనానాస్. వడపప్పు నానబెట్టేసింది మా అమ్మ. ఇప్పుడు మనం వడపప్పు కూడా చేసేస్తే సో పానకం వడపప్పు సక్సెస్ఫుల్లీ ఫినిష్ అయిపోయింది. చాలామంది కొంతమంది మిరియాలు యాడ్ చేస్తారు, కొంతమంది బెల్లం యాడ్ చేస్తారు, కొబ్బరి కూడా యాడ్ చేస్తారు. మా సైడ్ అయితే యూజువల్గా కొబ్బరి, దాని తర్వాత కొంచెం మిరియాలు, అలాగే కొంచెం బెల్లం యాడ్ చేస్తాం అన్నమాట. బట్ ఒక్కొక్క చోట్ల అంటే కొన్ని చోట్ల ఒక్కొక్కలా చేస్తుంటారు అన్నమాట. మా స్టైల్ అయితే ఇలా చేస్తాం మేము. ఓకే సో వడపప్పు, కొంచెం బెల్లం, అంటే ఒక్కొక్క చోట్ల ఎందుకు చెప్పినట్టు డిఫరెంట్గా చేస్తుంటారు కాబట్టి మా సైడ్ అయితే కొంచెం బెల్లం కూడా యాడ్ చేస్తారు. కొంతమంది సో వితౌట్ ఎనీథింగ్ ఏం యాడ్ చేయకుండానే మరి వడపప్పు ప్రిపేర్ చేస్తారనమాట. బెల్లం కొంచెం 2-3 పెప్పర్ సీడ్స్ యాక్చువల్లీ బాగుంటుంది. అంటే ఎవరికైనా ఏంటి ఇలా కూడా చేస్తారు అనుకున్న వాళ్ళైతే సో జస్ట్ ట్రై ఇట్ వన్స్, బాగుంటుంది నిజంగా. డన్. సో కొబ్బరి ముక్కలు కట్ చేసుకుందాం. ఆఫీస్కి కూడా తీసుకెళ్ళాలనుకుంటున్నా. చాలామందికి వంట చేసేటప్పుడు ఏదన్నా ప్రిపేర్ చేసేటప్పుడు మధ్యలో తినడం అలవాటు. అండ్ జస్ట్ లైక్ నాకు కూడా అలాగే అనమాట. నాకు మధ్యలో తినుకుంటూ మాట్లాడుకోవడం అలవాటు, తినడం అలవాటు. ఓకే సో వడపప్పు కూడా రెడీ అయిపోయింది. ఓకే కొంచెం సరిపోతుంది. ఓకే కొబ్బరి దించేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉన్నారు. సప్పుని కోసుకుపోతుంది. ఈ పంచులతోటి చాలా ఇబ్బంది. నేను ఇంచక్క ప్యాంట్ వేసుకుంటాలి అమ్మా అంటే మా అమ్మ లేదు పూజ కాబట్టి పంచ కట్టుకొని చెప్పింది. అదేమో మధ్యలో చేస్తాం. ఓకే సో మనం పానకం వడపప్పు చేసుకున్నాం. ఫస్ట్ దేవుడికి మనం తీయాలి కాబట్టి కొంచెం పానకం. ఈ వెండి గిన్నెలో వడపప్పు, నిజంగా వెండి గిన్నె అనుకోకండి, డూప్లికేట్. ఓకే సో దేవుడికి అందరికీ వన్స్కి
శ్రీరామనవమి శుభాకాంక్షలు. మనం కూడా టేస్ట్ చేద్దాం. అసలు స్టార్టింగ్ మంచి వడపప్పు, మిరియాలు, కొంచెం బెల్లం, కొబ్బరి ఇవంతా వెళ్తుంటారు. చాలా చాలా బాగుంది. సరే పానకం కూడా అంటే బేసిక్గా నాకు వాయిస్ తోటి పని ఎక్కువ కాబట్టి, ఏంటి రేడియో కదా, సో వాయిస్ తోటి ఎక్కువ పని కాబట్టి కొంచెం ఘాటుగా ఎక్కువ తీసుకుంటుంటా. కొంచెం త్రోట్ కూడా క్లీన్ అవుతుంది కాబట్టి. ఓకే, బా చాలా చాలా బాగుంది. అమృతంలో ఉంది. మంచిగా అలా తులసాకులు, మిరియాలు, ఇలాచీ ఫ్లేవర్ చాలా బాగుంది. ఇంకా కొంచెం కూల్గా తాగితే ఇంకా చాలా బాగుంటుంది. సో అందరికీ మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు.